స్కూల్ కి టైం ఏం లేవండి. వీక్ష లే వీక్ష. చా లేవనే లేవరు, టైం ఎత్తున్నా కూడా. బాబా బాబా ఇంత పొద్దున్న లేచినా అసలు టైమే కుదరతలేదు. ఆగో ఇస్తా, ఆగో ఆగు నాన్న ఇస్తా. సౌజన్య వస్తున్నా. ఏమైంది ఇంకా రాలేదు? అబ్బా వస్తున్నా ఆగు. నా ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి? ఉంటది అక్కడే చూడు. పెట్టు పెట్టు పెట్టు. అయ్యో పాలు పొంగిపోతున్నాయి. అబ్బా మళ్ళీ పొంగిపోయినాయా? రా సిద్ధిరా సిద్ధిరా రా. నా బ్యాగ్ ఎక్కడ ఉంది? ఇలా ఎవరి పనులు చేసుకోరా అసలు? ఏంటండి ఫైల్స్ అక్కడనే ఉన్నాయి చూసుకోవచ్చు కదా. ఇక్కడనే బ్యాగ్ ఉంది, అక్కడ ఆఫీస్కి టైం అవుతుంది, పిల్లలను రెడీ చేయాలి. అక్కడ టిఫిన్ పెట్టేసినా తినేసి వెళ్ళండి మీరు. ఒక్క పని కూడా సరిగా చేస్తలేవు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఇంత పెద్దగా షూస్ వేసుకోవడం రాదా నీకు? కూర్చో. బాయ్ నాన్న. బాయ్ బాయ్ నాన్న. అమ్మా సౌజన్య టాబ్లెట్స్ తీసుకొని రా. మామయ్య తెస్తున్నాను. నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తా అత్తయ్య. అందరూ నీకు జాబ్ అవసరమా అంటున్నారు, పిల్లల్ని పెంచడం కూడా రాదంటున్నారు. ఊకే ఇంట్లో ఉండి పిల్లల్ని ఇంటిని చూసుకుంటే సరిపోతుంది కదా. అయినా నాకెందుకులే అమ్మా. బా ఇంత కష్టపడుతున్నా కూడా ఎందుకు అర్థం చేసుకోరు? పిల్లలు కూడా అసలు నా మాటే వింటలేరు. అట్లీస్ట్ మా ఆయన అర్థం చేసుకోవచ్చు కదా. ఒక సైడ్ ఇంటిని ఇంకో సైడ్ జాబ్ని మేనేజ్ చేయలేక చస్తున్నా. ఇంకా నా పైనే కమెంట్లు. ఇవన్నీ తలుచుకుంటే తల పగిలిపోతుంది. అయినా నాకెందుకులే అమ్మా. అందరూ నీకు జాబ్ అవసరమా అంటున్నారు, పిల్లల్ని పెంచడం కూడా రాదంటున్నారు. ఊరికే ఇంట్లో ఉండి పిల్లల్ని ఇంటిని చూసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ ఒక్క నిమిషం మిమ్మల్ని మీరు చూసుకున్నట్టుంది కదా. అటు పిల్లల్ని, ఇంటిని, ఉద్యోగాన్ని ఎంత పని చేసినా కూడా మీపై వచ్చే నెగిటివ్ కామెంట్స్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియక బాధపడుతున్నారు కదా. అయితే ఈ రోజు నుంచి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే పిల్లల్ని ఎలా పెంచాలి, మీరు పిల్లల విషయంలో చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, మీపై వచ్చే నెగిటివ్ కామెంట్స్ని ఎలా ఎదుర్కోవాలి, ఇంటిని, ఉద్యోగాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, మెయిన్గా ఒక అమ్మగా మనం చేయాల్సిన పని ఏంటి అని ఎన్నో విషయాలను చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. హాయ్ అండి, నేను సౌజన్య, పేరెంటింగ్ కోచ్. నేను పెళ్లి చేసుకున్న 5 yearsలో 2 అమ్మాయిలు. నాకు కూడా స్టార్టింగ్ డేస్లో చాలా కష్టంగా ఉండేది. ఇటు హస్బెండ్కి టైం ఇవ్వలేక, పిల్లల్ని హ్యాండిల్ చేసుకోలేక, నన్ను నేను కేర్ చేసుకోలేక, ఒక్కోసారి ఆ ఫ్రస్ట్రేషన్ని పిల్లల పైన చూపించేదాన్ని, తర్వాత మళ్ళీ బాధపడేదాన్ని. ఇలా చాలా డేస్ ప్రశాంతత లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాను. కొన్ని ఇయర్స్ తర్వాత అసలు నేనేంటి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను, నేను చేస్తున్న తప్పేంటి అని తెలుసుకొని దీనికి ఒక సొల్యూషన్ వెతికాను. అంతే, అప్పటి నుండి నాకున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ హ్యాండిల్ చేశాను. ఆ సొల్యూషనే గుడ్ పేరెంటింగ్. ఇప్పుడు నా ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. మరి నాలాగా చాలామంది మదర్స్ కష్టపడుతున్నారు. మరి వాళ్ళందరి సంగతి ఏంటి? వాళ్ళకు కూడా గైడెన్స్ అవసరం కదా. అది నేనెందుకు ఇవ్వకూడదు అని ఐడియా వచ్చింది. అందుకే మదర్స్ అందరికీ హెల్ప్ చేయడానికి ఈ ఫీల్డ్లో నా కెరీర్ని స్టార్ట్ చేశాను. మరి మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ ఇంటిని కూడా మార్చుకొని హ్యాపీగా ఉండాలనుకుంటే వెంటనే ఈ పేరెంటింగ్ కోచ్ని ఫాలో అవ్వండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు మారితేనే మీ ఇల్లు మారుతుంది. అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు బిజినెస్ రిలేటెడ్ కంటెంట్ కి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కంటెంట్ కి, లైఫ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కంటెంట్ కి మీరందరూ కూడా చాలా బాగా నాకు హెల్ప్ చేశారు అండ్ సపోర్ట్ చేశారు. అండ్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అగ్రెసివ్గా మీకు కంటెంట్ అనేది ఇచ్చాము, మీ జీవితంలో వాల్యూ యాడ్ చేసాం. కానీ నా లోపల సంథింగ్ మిస్సింగ్ అనేది, ఒక ఫీలింగ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. పేరెంట్స్కి నేను జస్టిఫికేషన్ చేయలేకపోతున్నాను. అసలు పేరెంట్స్కి పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా చెప్తే పిల్లల్ని అర్థం చేసుకోగలుగుతారు, పిల్లలకి పేరెంట్స్ మధ్యలో చాలా పెద్ద గ్యాప్ అనేది ఉంది. ఈ గ్యాప్ని నేను చాలా సందర్భాల్లో ఫుల్ఫిల్ చేయాలనుకున్నాను. కానీ ఎన్ని ఏరియాలు అనేది నేను కంటెంట్ అనేది కవర్ చేస్తాను చెప్పండి. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నా వైఫ్ సౌజన్య యాజ్ ఎ పేరెంటింగ్ కోచ్గా లాస్ట్ 1-2 years నుంచి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి, పేరెంట్స్ ఒక సైకాలజీ, పిల్లలు ఒక సైకాలజీ పైన స్టడీ చేసి ఫైనల్గా తను ఈరోజు యాజ్ ఎ పేరెంటింగ్ కోచ్ లాగా ఒక ఛానల్ అనేది స్టార్ట్ చేసింది అనమాట. సో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెట్టడం జరుగుతుంది. ఒక హస్బెండ్ వైఫ్ ఖచ్చితంగా ఈ ఛానల్ అనేది ఫాలో కావాలి. పిల్లల్ని ఏ విధానంగా పెంచాలి, పిల్లలకి ఏం చెప్తే అర్థమవుతుంది క్లియర్గా, పేరెంట్స్ అండ్ పిల్లల మధ్యలో ఒక స్ట్రాంగ్ బౌండేషన్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఏ విధంగా ఒక స్ట్రాంగ్ బౌండేషన్ క్రియేట్ చేసుకోవాలి, ఇలా ఎన్నో విషయాలు తన యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా కంటెంట్ అనేది షేర్ చేయబోతున్నాడు రాబోయే